గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ, అలాగే తెలుగు సినిమా అభిమానులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. అందరి పేర్లు అందరూ చెప్పినట్టే నెక్స్ట్ ఈవెంట్లో అందరి గురించి మాట్లాడుకుందాం మంచిగా. ఇది అందరినీ ఇంటిల్ల బాధని కడుపుబ్బ నవ్వించాలని ఫిక్స్ అయ్యి మెంటల్గా ఇరగబడి నవ్వించాలని దీంతో దిగామండి ఈ సినిమా చేద్దాం అనుకున్నది. సో దానికి మాకు స్లోగా టీం కింద క్యాస్టింగ్లో మాకు వెన్నెల కిషోర్ గారు, కేతిక, ఇవానా వీళ్ళందరూ స్లోగా జాయిన్ అవటం, వీళ్ళు ఇంకా అంటే అందరూ టీం అందరూ జాయిన్ అయిన తర్వాత ఇరగబడి నవ్వించాలనే ఉద్దేశం కాస్త కసిగా నవ్వించాలి అని అంత తోడయ్యారు మాకు కిషోర్ గారు. సో అందరి గురించి తర్వాత మాట్లాడుకుందాం. May 9th సినిమా రిలీజ్, తప్పకుండా థియేటర్స్కి రండి, హ్యాపీగా నవ్వుకుంటారు, పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. అయ్యో, మీరు డైలాగ్ చెప్పకుండా మిమ్మల్ని ఎలా వదిలేస్తాం? చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, రండి. ట్రైలర్లో అన్ని ఫన్ డైలాగులు చెప్పారు, ఒక్కటన్నా చెప్పకపోతే ఇలా గుర్తున్నది చెప్పండి, పర్లేదు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మామా ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ వాసు ఫర్ హెల్పింగ్ మీ whenever I needed. This is a very fun project and I had a lot of support from mama ఒకటి నర్వస్ మళ్ళీ ఫ్లోను. I had a lot of support from Vishnu Garu, Venel Kishore, Ketika, Ivana, everybody. So it was a fun project. I hope you enjoy it as much as we did. Trailer చూసిన దానికంటే I think you will enjoy more in the theater. So I think it's a treat for the summer for you guys. I wouldn't have done it with my core team, Karthik sir, Riaz, Banu, Ajay, Kishore, Sai, Shankar, Prasanna, Suvarna, Sandeep. I'm sorry if I forgot any other name. They were my core team. Yeah. I have a newfound friendship with my music director, Vishal. He's the sweetest person to work with. అందరిలో కంటే ఆయనే కొంచెం ఎక్కువ ట్రబుల్ చేసినట్టున్నాను, but he's still very nice to me. All the best, I think, to all of us, and we hope to see you soon. థ్యాంక్ యూ విద్య గారు. మీ డ్రెస్ చాలా బాగుందండి. ఫస్ట్ అంటే ఆయన లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఆయన వేసుకుంటాడు, మీరు ఎలా వేసుకుంటేనేమో వాళ్ళు లవ్ చేస్తారు, జాగ్రత్త. థ్యాంక్ యూ ఫర్ ముఖ్యంగా మా మీడియా మిత్రులకి. గీతార్ట్స్ నుంచి ఏ సినిమా వస్తున్నా కూడా ఎప్పుడు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. అండ్ గీతార్ట్స్ ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ అంటే మిమ్మల్ని నవ్వించాలి అని చెప్పి గీతార్ట్స్లో ఒక సినిమా చేస్తే ఎప్పుడు కూడా అది ఫెయిల్ అవ్వలేదు. అండ్ ఈ సినిమా చూశాను మొన్న రీసెంట్గా 1 week బ్యాక్. మీరు థియేటర్కి వచ్చేటప్పుడు 100% మీ థియేటర్ నుంచి వెళ్ళేటప్పుడు మీ బొగ్గలు నొప్పి పెడతాయి, మీ స్టమక్ మజిల్స్ అన్నీ కూడా పెయిన్తో బయటకు వెళ్తారు. అంత బాగుంది సినిమా, అంత గట్టిగా నవ్వుకోండి. వీళ్ళు హానెస్ట్గా ఏంటంటే నాకు నచ్చింది నిజంగా ఈ టీం మొత్తం మీద. ఎక్కడా కూడా ఈ సినిమా జోనర్ను వదలకుండా నవ్వించడమే టార్గెట్ కింద పెట్టుకుని, నవ్వించడమే మీ పని కింద పెట్టుకుని మిమ్మల్ని గట్టిగా నవ్విస్తున్నారు. May 9th థియేటర్లో ఫ్యామిలీస్తో రండి, హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళండి. ఐ నో దట్ బయట ఎండలు మాడిపోతున్నాయి, ఈ మధ్య మీరు థియేటర్లు కూడా సరిగ్గా రావట్లేదు, ఎండలు గట్టిగా ఉన్నాయని. బట్ ఈ సినిమాకి రండి, హ్యాపీగా నవ్వుకుంటూ చక్కగా వెళ్తారు. కానీ అంత బాగుంది సినిమా. అండ్ ఈ సినిమాకి పనిచేసిన అందరికీ కూడా పేరున చెప్పాలి. బట్ డెఫినెట్గా ఇంకా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది, సక్సెస్ మీట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అందరి గురించి కూడా డెఫినెట్గా మాట్లాడతాం. ఎందుకంటే ఈ సినిమా చేసిన టీం అంతా కూడా చాలా మంది దీంట్లో డెబ్యూస్ ఉన్నారు, ప్రొడక్షన్ సైడ్ కానీ ఇవన్నీ కూడా. ఎస్పెషల్లీ మా విద్యక్క ఏమవుతుంది, మా విజయక్క గీతార్ట్స్ ఇక్కడి నుంచి ఈ సినిమా దగ్గర నుంచి ఒక కొత్త జనరేషన్, ఒక నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అయిందనే చెప్పాలి డెఫినెట్గా. ఎందుకంటే నెక్స్ట్ 5 yearsకి అరవింద్ గారి ప్లాన్ కానీ మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ చాలా క్లియర్గా ఉన్నాం. నెక్స్ట్ 5 yearsలో గీతార్ట్స్ ఒక న్యూ ట్రెండ్ అయితే చూడబోతుంది, గీతార్ట్స్ వైపు నుంచి సినిమాల వైపు నుంచి కానీ. అండ్ డెఫినెట్గా ఇప్పటి వరకు మీ కోఆపరేషన్ ఎలాగుందో నెక్స్ట్ కూడా మీ అందరూ మీడియా మిత్రుల కోఆపరేషన్ కూడా అట్లాగే ఉండాలి. అండ్ విష్ణు గారు మీ గురించి చాలా మాట్లాడాలని ఉంది. డెఫినెట్గా ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి, అలాగే మన జంజీ గిరిమా వెల్ కిషోర్ గారి గురించి, ఇవానా గారు అండ్ కేతిక గారు, ఆల్ ది బెస్ట్ అండి.
అండ్ భాను అండ్ రియాజ్, కార్తిక్ గారు అందరికీ కూడా డెఫినెట్గా మీ అందరి గురించి కూడా వచ్చే ఫంక్షన్లో మాట్లాడతాం. ఆల్రెడీ అరవింద్ గారి చేతులు వెళ్ళేలా స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ బన్నీవాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు వరుస బ్లాక్ బస్టర్ల